స్టార్టా? నమస్తే, వెల్కమ్ టు విన్ భక్తి. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? ఏకాదశి కదా, ఉపవాసం. పొద్దున్న ఎప్పుడో లేచి 4 అవ్వకుండా ఇక్కడ బంజారా హిల్స్లో గోల్డెన్ టెంపుల్ అని ఉంది తెలుసా. నరసింహస్వామి, రాధా గోవింద, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ మంగళహారతికి వెళ్ళి జపం చేసుకుని వచ్చి హోమం చేసుకుని చదువుకుని పూజ చేసుకుని నివేదన చేసి మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు పదవుతుంది. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అయినా ఎనర్జీ స్మైల్ ఏమాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ నాకు మీ మీద కోపంగా ఉంది. అమ్మా ఎందుకని అడగండి. రీసెంట్ టైమ్స్లో అడిక్ట్ టు యువర్ వీడియోస్. అడిక్ట్ అయిపోతున్నాను వీడియోస్కి. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి వీడియోలో మీరు చెప్పే ప్రతి విషయాలు కానీ, ప్రతి మాటలు కానీ, మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి పదము మన వేదాలు, సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన పురాణాల గురించి, సనాతన ధర్మం గురించి ఉంది. దాంతోపాటు ఒక ఆహ్లాదాన్ని జోడించి చెప్తున్నారు మీరు. మీ పేరులో ఉన్న ఆహ్లాదాన్ని మీరు చెప్పే ప్రతి విషయంలోనూ జోడించి చెప్పడం వల్ల అడిక్ట్ అయిపోతున్నాము. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అంటే టైం కూడా తెలియట్లేదు గురూజీ. రిపీటెడ్గా వీడియోస్ చూస్తున్నాము. దానివల్ల సంతోషం. మీరు నా అంటే ఉద్దేశం ఏమిటంటే, చిన్నప్పుడు ఒక పద్యం ఉందిరా. అదేంటంటే, రాముని తోక వివరండిట్లనే అంటారు. రాముని తోక ఏమిట్రా? రామునితో కపివరుండిట్లనే. కపివరుణ్ అంటే ఎవరు? హనుమంతుడు. నీకు తెలుగు చదవడం రాక, నీకు మీన్స్ ఎదురుగా ఉండే వ్యక్తి ఎవరైతే రాముని తోక అని చదివితే అపభ్రంశం కదా. నేను గమనించాను, ఆ తెలుగు మంచిదే కానీ అది గ్రాంధికం. గ్రాంధికం అంటే గ్రంథాల్లో ఉండే భాష. అలాంటి భాషే నువ్వు సామాన్యుల దగ్గర వాడితే సర్పణి సార్ ఇప్పుడే వస్తా అని పెద్ద కదా. అందుకని మనం మినరల్గా ఉండకూడదు, జనరల్గా ఉండాలి. అందుకని సామాన్య భాష, సామాన్యమైన అంటే విషయం ఎంత గొప్పదైనా సామాన్య భాషలో చెప్తే అసామాన్య విషయం ఎక్కుతుంది. నేనేమంటా అంటే, ఎవరైనా ఏ వ్యక్తి అయినా ధర్మానికి, దైవానికి ముందు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యేదనుకోండి వాడు కరెక్ట్ అవుతాడు. కనెక్ట్ అవ్వలేదు అనుకోండి కరెక్ట్ అవుతాడు. గోట్ ఇట్? ఫస్ట్ కనెక్ట్, దెన్ యూ కరెక్ట్, అదర్ యూ కరెక్ట్. అందుకని కనెక్ట్ అవ్వాలంటే వాడు వినాలి, లేదు చదవాలి. అందుకని మనం చెప్పేటప్పుడు ఈ భాష మన భాషే అనేటట్టుగా ఉంటే వాళ్ళు దగ్గరగా వినడానికి ఉంటుంది. ఎవరో ఎప్పుడో నేను లైవ్ పెడితే, కోవిడ్ టైంలో రోజు పెట్టేవాళ్ళు, దాదాపు ఒక 300 రోజులు, ఇంచుమించు 250 రోజులు ఏమో బయటికి రాలేదు కదా. రోజు లైవ్ 2 hours పైన ఉండేది. అలసిపోయేవాడు. క్వశ్చన్లు, ఆన్సర్లు, మధ్య మధ్యలో గొర్రెలు, రకరకాలు ఉండేవి. గొర్రెలు అంటే వాళ్ళు గొర్రెలుగా భావించేవాళ్ళు. సో ఈ టైంలో ఎవరో ఒక అతను, నేను మధ్య మధ్యలో కొన్ని పాటలు అవి పాడుకుంటాను కదా, ఎవరో ఒక ఆయన, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ అండర్స్టూడ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని పెట్టాను. ఎవరో నాన్ తెలుగు. అలాగా మన భావం ప్రధానం, మన భాష కూడా ప్రధానం, మనం అర్థం చేసుకోవడం కూడా ప్రధానం. ఇప్పుడు అమ్మో, నాన్నో, గురువు గారు, మీకు ఉదాహరణ ఇస్తాను, పట్టుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని తండ్రి దగ్గర బాగా గొడవ పెట్టాడు. ఆయన ఏవో రీజన్స్ చెప్పాడు, వీడు వెంటలేదు. నీ ఇష్టం వచ్చాడు చావు అన్నాడు. థ్యాంక్ యూ డాడీ ఫర్ పర్మిషన్. అదే దాని అర్థం? పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ నాన్న. నీ ఇష్టం వచ్చింది అంటూ చావు అంటే అది పర్మిషన్ కాదు.
నాకు ఇష్టం లేదు, నువ్వు వెంటలేదు, ఇంకా నేనేం చేయలేను. అది కదా. అవును. కాబట్టి ఉమ్. మనం వర్డ్సే చూడడం కాదు, ఆ పదాల వెనకాల, ఆ పెదాల వెనకాల భావం కూడా గమనించాలి. మీరు మాకందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం వలన మాకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి. సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి. మా జనరేషన్ కాదు, మా నెక్స్ట్ జనరేషన్ కూడా మీలాంటి వాళ్ళు ఉండాలి గురించి నిజంగా. నేను భగవంతుడిని కోరుకుంటాను తల్లి. ఉమ్. ఏమిటంటే, అంటే చాలామంది ఏవో కష్టాలు లేదా ఇంకోటో ఆ భగవంతుడికి ఏదో పని చెప్తుంటారు కదా, అది అవ్వాలి ఇది అవ్వాలి. ఉమ్. నేను అంటే మొన్న జగన్నాథుడి దగ్గరైనా, లేదు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి దగ్గరైనా, ఇందాక రాముడు గారి దగ్గరైనా, ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే కోరిక, స్వామి ఇది ఇచ్చింది నువ్వు, దీన్ని సార్థకం చేయి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒక యజమాని జీతం ఇచ్చాడు. ఒక డ్రైవర్కి జీతం ఎందుకు ఇస్తారండి? డ్రైవింగ్ చేయడానికి. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి జీతం ఎందుకు ఇస్తాడు? ఆ పని చేయడానికి. అలా మనకి జీవితం ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఏదో ఉద్దేశం ఉందిగా. కాబట్టి నేను భగవంతుడికి ఏం మొక్కుతా అంటే, స్వామి నువ్వు అనుకున్నట్టు నేనుండాలి, నువ్వు అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా పర్వాలేదు. కాబట్టి సింహాచల శాస్త్రి గారిని మంచి హరికథకులు గుంటూరులో ఉంటారు. వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేయి, చాలా బాగా చెప్తారు. మీరు ఒకసారి కొట్టండి. నువ్వు ఎలా అయితే చెప్పావమ్మా, నా వీడియోలు చూసి ఇలా అడిక్ట్ అయినా, అలా నేను వారి హరికథకి అడిక్టెడ్. విన్నదే వింటా 100 సార్లు, 200 సార్లు, 300 సార్లు. ఆయన అంటారు ఒక మాట, నువ్వు అనుకున్న పనులు అవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటి? నువ్వు అనుకున్నది భగవంతుడు అనుకోలేదని. నేనేమంటా అంటే, అసలు మనం అనుకోవడం ఎందుకు అంట. దీనికి ఉదాహరణ ఏమి ఇస్తానంటే, మీరు 10 ఏళ్ల లోపు వయస్సులో ఉన్నప్పుడు, 10 ఏళ్ల లోపు వయస్సులో ఉన్నప్పుడు నాన్నతో అమ్మతో ఊరెళ్ళారు. బ్యాగ్ నువ్వు సర్దావా? నువ్వు సర్దావా? ఎందుకు సర్దావు? ఆడుకుంటావు. నేనైనా నువ్వు పోయినా. టికెట్లు బాధ్యత ఉందా నీకు? లేదు. అసలు బ్యాగ్లో ఏం పెట్టాలి? దారిలో పులిహార అది ప్యాక్ చేయాలా, లేకపోతే దద్దోని పెట్టాలా, వాటర్ బాటిల్లో నీళ్ళు పోయాలా, ఇవన్నీ ఎవరు పడుతున్నారు? అమ్మ. టికెట్లు అనేవి ఇక్కట్లు ఇవి, కిటికీ పక్కన కూర్చుంటాను గొడవ పెట్టి నువ్వు. అలా నువ్వు ఉండు. అలా ఉంటే చాలు, భగవంతుడు అన్నీ చూస్తాడు. అంటే భగవంతుడే అమ్మ నాన్న కదా మరి. అన్నీ ఇస్తారు. కానీ నువ్వు అడగడం ఎందుకు అంటున్నా? నువ్వు అడగడం ఎందుకు? అవ్వకపోతే అడగడం ఎందుకు? మళ్ళీ మతం మారడం ఎందుకు? డిపెండ్ అవ్వు. నిన్ను అడిగే నీకు కలర్ వేసాడా? నిన్ను అడిగే ఈ హైట్ డిసైడ్ చేసాడా? నిన్ను అడిగే ముక్కు, లుక్కు, తొక్కు అంటే సంస్కృతంలో, మనం తెలుగులో తొక్క అంటాం కదా, సంస్కృతంలో తొక్కు అంటాం. త్వక్ అంటే చర్మం రా, త్వక్ అంటాం సంస్కృతంలో. త్వక్ అదే తెలుగులో తొక్క అని తింటుంటాం కదా, చర్మం అంతే. కాబట్టి ఈ రంగు, ఈ తోలు, లోపల ఉన్న సోలు, పెట్టినవాడు ఎవడో తెలుసుకుంటే కూలు, లేకపోతే యూఆర్ ఫూల్. ఏం అవసరం లేదు లైఫ్కి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది చెయ్యి, కానీ నేను చేస్తున్నాను అనుకో. ఇప్పుడు చెయ్యి బాగుందిరా, ఇందాక అక్కడ ఏదో రాజకమలో నీలకమలో వేసారు, ఈ చెయ్యి కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు ఏంటంటే వేసిపోతావు ఏంటి? అది వాళ్ళు అనేం కదా, వాళ్ళు ఏదో పుణ్యానికి ఆఫీస్ ఇస్తే ఆటో అని పిలవకూడదు కదా. అలా అలా ఈ ప్రపంచంలో అలా ఉండాలి. మీకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, మన వేదాలు పురాణాల పట్ల భక్తి ప్రేమ కనిపిస్తుంది గురువుగారు. అలాగే మన సనాతన ధర్మం మీద మీకున్న పట్టు నిజంగా మీ కాళ్ళకి నమస్కారం చేయాలి. అంతటి భక్తి ఉంది, అంతటి ప్రచారం చేస్తున్నారు మా అందరికీ తెలియడానికి. అయితే మీరు మీ పట్ల ఎలా ప్రచారం చేస్తున్నారు? చాలా మంది మా మతం వేరు, మా సంస్కృతి సాంప్రదాయాలు వేరు, మా దేవుడు వేరు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది అసలు దేవుడే లేడు, దెయ్యమే లేదు. అది కూడా లేదు. ఆ దేవుడు లేడు అన్నట్టు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాడు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయాడు కదా.
నీ క్వశ్చన్ అయిపోయిందా? పూర్తి చేయి. అంతే అందుకే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాన్న ఇప్పుడు మనం ఇక్కడ రూమ్లో కొంతమంది ఉన్నాం నాన్న ఆఫీస్లో. మీకు అర్థమైతే చెప్తాను బాగా. చెప్పండి. మీరు నెట్లోకి వెళ్ళి గౌర్ గోపాల్ దాస్ అని కొట్టండి. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఇస్కాన్. ఇంగ్లీష్ వస్తే మాత్రం ఇలా ఐస్ క్రీమ్ ఉప్మా పెట్టినట్టే స్పూన్తో చాలా బాగా చెప్తాడు, నవ్విస్తూ చాలా చాలా బాగుంటుంది. ఆయన 2017లో తిరుపతిలో ఇస్కాన్ మందిర్లో మాకు లెక్చర్ ఇచ్చారు. ఉప్మా గురించి చెప్పారు. ఉప్మా గురించి లెక్చర్ ఏమిటండి అనుకుంటావేమో. అంటే ఆయన 7-8 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అదంతా ఎలాబొరేట్గా చెప్పలేము. కానీ మనం ఉప్మా చేస్తే ఆయిల్ పోసాం. ఆయిల్ పోసాక ఆవాలు వేస్తే ఏమవుతాయి అని అడిగాడు. అంటే ఇంగ్లీష్ లెక్చర్ అది. అవి ఏం చేస్తాయండి ఆవాలు? కొంతమంది అలాంటి వాళ్ళు అని చెప్పారు. తర్వాత మీరు కర్రీ పత్తా వేశారు, అంటే కరివేపాకు, అది కూడా సౌండ్ చేయాలి. కొంతమంది అలాంటి వాళ్ళు. తర్వాత కూరగాయ ముక్కలు అవి వేస్తారు, కొంచెం ఎక్కువ సౌండ్ రాదు. పసుపు వేస్తారు, అసలు సౌండ్ రాదు. కొంతమంది పసుపు లాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, అలా ఉంటారు. ఈ ఆవాలు లేకపోయినా ఉప్మా అవుద్ది, కానీ వాడు సౌండ్ చేస్తాడు. ఒక వీడియో చూశాను, ఒక అతను సిమెంట్ బస్తాలు మోస్తున్నాడు. ఈ రెండోడు అసలు వాడు చెయ్యే వేయలే. చూస్తే మన కోపం కూడా వస్తుంది. వాడు మోసుకెళ్తున్నాడు, వాడే అలా వేసుకుని వాడు మోసుకెళ్తుంటే ఓకే అని అలా చెయ్యి అక్కడ పెడతాడు అంతే. దుర్మార్గం. అసలు దాని మీద ఒక వేలు కూడా వేయలే. మనం ఏం చేస్తాం? సో ఆయన అలా వివరిస్తూ చాలా బాగా చెప్పారు. వివరించి సో ఫైనల్లీ మనం ఉప్మా వేసేసాం. ఉప్మా ఉడికేసింది చక్కగా, నెయ్యి కూడా వేసేసాం. ఎవ్రీథింగ్ రెడీ. ఆ కృష్ణుడు పెట్టాము, తింటున్నాం. బా ఎంత బాగుంది. నెయ్యి ఉప్మా అన్నాడు వాడు, జీడిపప్పు ఉప్మా అన్నాడు వాడు. చాలా బాగుంది అన్నారు. కొందరు జీడిపప్పును పొగిడారు, కొందరు నెయ్యిని పొగిడారు, టోటల్గా ఉప్మాను పొగిడారు. మీరు మిస్ అయిపోయింది. ఎవరిని మిస్ అయ్యారు అని అడిగారు. అందులో ఎవరిని పొగడలేదు. ఇప్పుడు ఉప్మానం కూడా బాగా ఉడికింది కాబట్టి వండలేం కట్టలేదు కాబట్టి అది కూడా ఓకే. టోటల్ ఉప్మానే పొగిడేది కాబట్టి నోట కేక. వాన కూడా పొగిడా, వాన కూడా పొగిడా. పొగిడింది ఎవరిని? ఆయన చెప్పింది ఏంటంటే, మీరు తిరుమల వెళ్ళారుగా, మనం బయటకు వచ్చేటప్పుడు లేదా లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేప్పుడే అది దగ్గరగా ఉంటుంది. మహాద్వారం ఉందిగా, ఆ మహాద్వారం దగ్గరికి వచ్చేసే ముందు అలా అలా చూడండి, పక్కన గోడ మీద పెద్దది ఒక ఐరన్ రాడ్ ఉంటుంది. అది అనంతాల్వా అని అంటారు. వారు వెంకటేశ్వర స్వామి కొట్టారు దాంతో. ఆయన వెంకటేశ్వర స్వామికి పువ్వులు పెంచడం కోసం చెరువు తవ్వుతున్నారు 1000 ఏళ్ల క్రితం. అలా తవ్వుతుంటే అన్నమయ్య కీర్తనలో చెప్తాడు, మక్కువతో అనంతాలు వారికి ముచ్చిలి పెట్టికి మన్ను మోచినవాడు, ఎంత ఎక్కుడైన వెంకటేశుడే మనలకు మంచివాడై మనల పాలించిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వాడు. ఈ అనంతాల్వానని ఆయన వాళ్ళ గురుగారు రామానుజాచార్యులు వారు చెప్పారని చెప్పి ఆ చెరువు తవ్వుతుంటే వెంకటేశ్వర స్వామి బాలుడి రూపంలో వచ్చి అడ్డం పెడితే కోపం వచ్చి అది ఇసిరేశారు. అది స్వామివారికి తెలియదు. ఆ ప్లేస్లో రక్తం వస్తుంటే పచ్చకర్పూరం పెట్టారు. ఇప్పటికి వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి, ఇక్కడ పచ్చకర్పూరం, ఎందుకంటే అది సరే ఇంతగా అది అక్కడ ఉంది. ఇంకా చాలా చెప్పాల్సి వస్తే మనం తిరుమల నుంచి అక్కడ రాలేము, హైదరాబాద్కి రాలేము, అందుకే ఇంకా దాన్ని చెప్పట్లే. ఆయన భక్తులు ఎలా ఉండాలి అని చెప్పారు. అదే గౌరీ గోపాల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అంతా కాదు, అదో మెయిన్ పాయింట్. భక్తులు ఎలా ఉండాలి? ఓ కొంగలా ఉండాలి అన్నారు. కొంగలా అన్నారు ఎందుకని?
కొంగ తెల్లగా ఉంటుంది, ప్యూర్, మచ్చలే ఉండవు, ప్యూర్. అలా మనిషి ఉండాలి. అలాగే కొంగ పెద్ద లక్ష్యం మీద దృష్టి పెడుతుంది, ఒంటికాల మీద నిలబడుతుంది. చుట్టూ చిన్న చిన్న చేపలు తిరిగినా పెద్ద పట్టించుకోదు. ఆ పెద్ద ఎయిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్ వచ్చిన తర్వాత పట్టుకుని వెళ్ళిపోతుంది. అలా చుట్టూ చిన్న చిన్నవి వస్తుంటాయి, ఎవరో తిడతారో, ఎవరో అవమానిస్తారో, ఎవరో ఏదో అంటారు. సో ప్రతిదానికి మనం రియాక్ట్ అయిపోయి, రెస్పాండ్ అయిపోయి దానికి రిప్లై ఇవ్వక్కర్లేదు. అవసరమైన చోట రిప్లై. అలా కొంగలా ఉండాలి. ఏది లక్ష్యం అది పట్టుకోవాలి. అలా మన లక్ష్యం ఏంటి? భగవంతుడు, మోక్షం. అది అనంతాలు వారు చెప్పారు. ఇంకేం చెప్పారు? మనిషి ఉప్పులా ఉండాలి అన్నారు. ఉప్పులా. ఇందాక ఉప్మాను పోయిన వాళ్ళలో ఒక్కరు కూడా ఉప్పుడు పోగలేదు. ఆ ఉప్పే లేకపోతే ఉప్మాకి నువ్వు ఎన్నేస్తే ఉపకారం? అదే గౌరగోపాల్ గారు చెప్పారు. ఇంకో 2 అనంతాలు వారు చెప్పారు, నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ. సో మనిషి అలా ఉప్పులాగా, కొంగలాగా. ఇంకో 2 విషయాలు, ఇంకొక పోలికలు పోల్చారు. అంటే ఉప్మాలో కానీ ఏ పదార్థాలలో ఉప్పు లేకపోతే రుచి రాదు. కానీ ఎవడు గుర్తించు, ఎవరు గుర్తించకపోయినా తను అందరికి ఉపకారం చేస్తుంది. అలా ఉండాలి. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ ఆవగింజలు లాంటి వాళ్ళు బోల్ మంది ఉంటారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నా భాషలో చెప్పిన సరదాగా, చెప్పండి. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బాక్స్, రాధా మనోహర్ లాక్స్. మీ ట్రెండ్ సెట్ చేస్తారు, ఫాలో కారు. సో అయితే ఆయన చెప్పింది ఇంకోటి చెప్తే నీకు బాగుంటుంది. ఆయన ఏం చెప్పారంటే 50 మంది వయోలిన్ వాయిస్తున్నారు. వయోలిన్ తెలుసుగా, సంస్కృతం. యాక్చువల్ వయోలిన్ ఇంగ్లీష్ పదం కాదు. వాయులీనము. వాయులీనం. వాయు అంటే ఎయిర్, లీనము అంటే నిమగ్నం. అలా ఆ ధ్వని తరంగాలు మన అలా లీనమైపోయి చేస్తాయి. మనం ఇంగ్లీష్లో అలా వయోలిన్ అనేసాం. వైలేట్ చేయడం వల్ల వయోలిన్ అయిపోయింది. సో వాయులీనం. ఆయన చెప్పడు ఉదాహరణకు ఒక రాగం ఇచ్చారు మనకి. సారిగా మా పాదాని అన్నారు అనుకోండి. మిగిలిన 49 మంది కూడా అదే టెంపోలో రావుగా. వాడెవడో మూల కూర్చుని సారీగా మా పాదాన్ని అన్నాడు అనుకోండి, సర్వనాశం. ఇప్పుడు టీచర్ పరిస్థితి, కోచ్ పరిస్థితి, వాడిని కొట్టలేడు, తెచ్చలేడు. అందుకని బాబు ఏం పేరు, ఒక పని చేద్దాం, రాజు అక్కడ రూమ్ ఉంది కదా, హాలు ఇతను అక్కడ ప్రాక్టీస్ చేస్తాడు, అతన్ని అక్కడ తీసుకెళ్ళి అని చెప్తాడు. ఆ హాలు వాడు ఒక్కడే ఉంటాడు, బతకడేచ్చి. అదేనా? ఇది ఎందుకు చెప్పారంటే ఈ ఉదాహరణ, మనం అందరం భగవంతుడి దగ్గర ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు. మనందరం ఆయన అంశం. ఇక్కడ కడుపు నొప్పి వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, తల నొప్పి వస్తుంది, డెంగ్యూ వస్తుంది. మొన్న 2 ఫోన్లు, మెసేజ్లు, గురించి హాస్పిటల్లో ఉన్నా, డెంగ్యూ అనుకుంటా, మనసు బాగోలేదు అని భయం వేసి వస్తుంది. హాస్పిటల్ పెట్టింది భయం వచ్చేస్తుంది. హాస్పిటల్ వైరాగ్యం అది. అంటే ఏం కాదు, నేను పెద్ద కేర్ తీసుకో, దీనికి పెద్ద భయపడిపోకు అని ఎవరితో నెంబరించాను. ఇంకో పిల్లోడు వాడికి అలా చెప్తున్నా. సో కాబట్టి మనం ఈ ప్రపంచంలో రోగగ్రస్త స్థితిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనం ఉండవలసిన ప్లేస్లో లేవు. భగవంతుడు ఉండేటువంటి లోకంలో దుఃఖం ఉండదు. ఇక్కడ నువ్వు వద్దన్నా, నేను యంగ్ అంటుంటారు, లేదా అర్థం ఉంది అనుకుంటే సాంగ్లు పాడుతుంటారు అందంగా లేనా. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? నువ్వు పౌడర్ కొట్టచ్చు, ట్యాక్స్ కొట్టచ్చు, ట్యాక్స్ కట్టచ్చు, అది ఎన్ని రోజులు? సౌందర్యం బాగుండేది కదా, బంగారు తల్లి కదా, ఇది ఇంట్లో మనిషిగా ఫీల్ అయిపోయావు. ఏది యశోవర్ధన్ తెలుసా?
అలాంటిది వెళ్ళని ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో ఏడి కాలం ఏం చేసి మన రాజ్ కుమార్ పునీత్ ఏడి కాలం. అందుకని కాలం అందరికీ ఏదో టైంలో వచ్చేసి తీసుకుపోతుంది. ఆ లోపల సమయాన్ని కేవలం దీనికి అలంకారానికి వాడేయకుండా లోపల అసలు పర్సన్ ఉన్నాడు. దీని పేరు క్షేత్రం. లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. రోజు భగవద్గీత చదివితేనే మాట్లాడతాను నేను. అది నా నియమం. భగవద్గీతలో 12 అధ్యాయం 12 ఆపేయకుండా 13లో ఒక శ్లోకం చదువుతాం. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోధ్యాయ క్షేత్రజ్ఞ విభాగయోగ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం అని మొదలుపెడతాం.